ओम ब्राह्मणाय मातलाय शास्त्रार्थाय ओम दिगारकालाय ओम नमः नमस्ते हरि ओम जय श्री मनमहागणाधिपतये नमः जम्बो फलचारुभक्षणं उमासुतं विनाशकारकं नमामि विघ्नेश्वरं पादपंकजं नमामि जय श्री सिद्धबुद्ध सहिताय श्री मनमहाफ्लावर फूल फ्लावर ओम जय श्री मनमहागणाधिपतये नमः ओम गंधक्षत पुष्पं समर्पयामि ओमापो विलापो महारापो सम्राडापो तेजस रूपाधिकार कालातिगुण रूपा त्रैलोका नमस्तुभ्यां हरि ओम अपवित्रः पवित्रो पवित्राणां सर्गोष्ठां गतो विवासा स्मरेत् पुंडरीकाक्षां भाव्यन्तरशुचिः पूजा द्रव्याणां संप्रोक्षणेतो आत्मानां संप्रोक्षणेत देवूनां संप्रोक्षणेतो गजानन भूतगृही कृतं च मधुचा शर्करान्वितं पयोनीतं तेजस रूपाणं देवनायकः पंचामिशनं समर्पयामि पंचमुखाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम सुमुखाय नमः ओम गजेन्द्राय नमः ओम प्रियनंदनाय नमः ओम प्रियसुताय नमः ओम पार्वती पुत्राय नमः ओम कुमार ग्रहवे नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम गंगापतये नमः कालाय नमः ओम जय श्री बोलिए गजानन भगवान की जय बोलिए जगदम्बा फोटो स्टेज में फोटो लगे स्टेज में అన్నకి మొబైల్ అడ్డం పెట్టకే కొంచెం అలాగే వివిధ మండలాధ్యక్షులు వివిధ మండలాధ్యక్షులు ఏకీకృత కావాలని కోరుతున్నా దయచేసి అందరూ కూర్చోవాలి నిల్చోకూడదు ప్రతి ఒక్కరు కూర్చోవాలి కృష్ణ పట్టణంలోని ఈ కళ్యాణ కోరుకుంటూ అసంపత్తులు ఉన్న వారిని కూడా పూర్తి చేయాలని వారి దృష్టికి జిల్లా అధ్యక్షులు సరసాగ్రున్నావి గణపతి ప్రసాదేన ఇష్టకామ్యార్థ బల సిద్ధిరస్తు తదాస్తు. చేయాలి ఒక్కసారి అందరూ కలిసి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఒక మంచి ఆలోచనతోటి రాజకీయాలకు అతీతంగా ఏ కులానికి సంబంధించి ఆ కులం అభివృద్ధి చేసుకోవాలి, ఆ కుల సంఘ భవనాలు నిర్మించుకోవాలి, ఆ భవనాల ద్వారా 10 మంది ఆ కులానికి సంబంధించిన పేదలకు సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి అన్ని కుల సంఘాలు కూడా నేను ఏపీ సంప్రదించడం చాలా సంఘాలకు ఎంపీ నుంచి నేను ఇచ్చే ప్రయత్నం చేసిన. దాంతో పాటు సిరిసిల్ల పుత్తూరు కాపు సంఘానికి సంబంధించిన పెద్దలు వచ్చి తప్పకుండా సంఘానికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి
వారు కోరడం వెంటనే జరిగింది. దాంతో పాటు ఇప్పుడే చెప్పినటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఇతర విషయాలు కూడా నాకు చేసిన సహాయం తప్పకుండా చేస్తారు. మీరు ఒకరిగా మీ వాడిగా తప్పకుండా మీకు అడ్డంగా మాట మీకు సహాయం చేయాలని సందర్భం. ఏ కుల సంఘమైనప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఆ కులానికి సంబంధించిన పేద ప్రజలు ఆరుకొని కష్టాల్లో ఇబ్బందులు మనకు చేదోడు వాదులుగా ఉన్నప్పుడే ఆ కుల సంఘాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఆ కుల సంఘాలు ముందుకే ప్రయత్నం చేస్తామండి ఆలోచన ఉంటుంది. మరి కుల సంఘం అంటే అన్ని రాజకీయ పార్టీలు లేకుండా చాలా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రాజకీయాలకు పక్కబెట్టి అధికారంలో ఏ పార్టీతో సహాయం తీసుకోవాలి తప్పదనమాట. నేను ఎంపీ ఉన్నా కాబట్టి భారతీయ జనతా పార్టీ సభ్యులు చాలా మంది ఈ కులానికి సంబంధించిన నాయకులు కాబట్టి దాని వల్ల సహాయం చేసుకునే అవకాశం కేంద్రం ఇబ్బంది. కాబట్టి ఆ నిధులను మనం అందరికి ఉపయోగపడే విధంగా చేసుకుని ప్రయత్నం చేయాలి. దానికి చాలా సందర్భంలో చాలా కృతజ్ఞత నాయకులు వచ్చి మేము ఆఫీస్ పెట్టుకుంటామంటే ఎక్కడ బయటలేదు కార్యాలయం పెట్టుకుంటే దాంతోనే పేదలకు దాపడదు. ఓన్లీ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలకు వాళ్ళకు మాత్రమే కార్యాలయం. ఇప్పుడు దాంతో ఫైదా ఉంటుంది కాబట్టి ఇటువంటి మినీ ఫంక్షన్ హాల్స్ కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్స్ చుట్టూ ఆ స్థలాన్ని కాపాడుకోవడం కంపౌండ్ వాల్స్ కానీ బోర్వెల్స్ కానీ లైట్ కానీ ఇటువంటి అవసరాలకు మాత్రమే నేను ఎంపీలు చూస్తున్నాను. ఎందుకంటే ఆ నిధులు అందరూ ఉపయోగపడదు. మోడీ గారు అవసరపడి మీరు వచ్చిన వెంటనే ఓట్ల కోసం ఇష్టానుసారంగా నిధులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకండి. మీ నిధులన్నీ కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే ఆ నిధులను ఉపయోగించుకోని చెప్పి వారి యొక్క ఆదేశం మేరకు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో మనం అనేక కుల సంఘాలకు మనం కంప్యూటర్లకు ఇవ్వడం జరిగింది. చాలా సందర్భంగా శక్తిసభ చేయడం జరిగింది. దాంట్లో భాగానే ఈరోజు ముదురుగా సంఘం పోవడం గురించి మనం శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాలు కూడా ఎంపీ చూసే ప్రయత్నం చేస్తారు. అన్ని కులాలను సమాన దృష్టిలో చూస్తూ ఇలా మీరు ఇంత పెద్ద మెజార్టీతో నాకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా గెలిపించారు. మీరు కష్టపడి గెలిపించిన తర్వాత రెండవసారి కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత ఏదైనా పోయినసారి నేను 89,000 ఓట్లతో గెలిచాను. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ మెజార్టీ పోయిందని నాది. ఈసారి 2,20,000 ఓట్లతో మీరు గెలిపించినట్టు చాలా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల యొక్క భాగస్వామ్యం ఎక్కువైంది. మరి ఇంత మెజార్టీతో మీరు గెలిపించింది కాబట్టి నరేంద్ర మోడీ గారు వాళ్ళు నన్ను గుర్తించి ఇలా నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత అప్పగించడం. సరే ఏంటంటే ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడాలి, గతం లెక్క మాట్లాడాలి, గతం లెక్క ఊరికి పోరాలి కాబట్టి తప్పకుండా ఏ లెవెల్లో కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తప్పకుండా నా తప్పకుండా కృషి చేస్తా. ఇవాళ ప్రజలు సంతోషపడే విధంగా ప్రజలు అందించే విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నిస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను విషయం తెలుసు. విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, పేద ప్రజల ఆదుకోవడం విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ ఇలా అన్ని రంగాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే ఇవాళ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తే గ్రామాల అభివృద్ధి చెందనే ఈ రాష్ట్రం అభివృద్ధి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందిన లక్ష్యంతో ఒక విశాల నరేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, నేషనల్ హైవే విషయంలో కానీ తప్పకుండా నా వంతు కృషి చేస్తా. అనేక స్కీమ్స్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమలు చేసే విధంగా, అభివృద్ధి అత్యధికంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ